కోదండరామిరెడ్డి డైరెక్షన్‌లో 'కొండవీటి దొంగ' సూపర్ హిట్ తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని అనుకున్నారు చిరు. ఈ క్రమంలో రాఘవేంద్రరావు గారు రెగ్యులర్ మాస్ సినిమాలు కాకుండా ఏదైనా ఒక కొత్త కథతో చేద్దామనుకున్నారు. అశ్విని దత్ ఈ ప్రాజెక్ట్ నిర్మించడానికి రెడీ అయ్యారు. ఆ టైంలో ఓ వజ్రాల నిధి అన్వేషణతో కూడుకున్న కథని అనుకున్నారు. శ్రీదేవిని హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు. అంతా అనుకుని బానే షూటింగ్ మొదలుపెట్టారు. కానీ ఎక్కడో ఏదో తప్పు జరుగుతుందనిపించి షూటింగ్ ఆపేశారు. తర్వాత ఆలోచనలో పడ్డారు. పలు సిట్టింగుల అనంతరం జగదేక వీరుడు అతిలోక సుందరి కథ ఆలోచన పడింది. యండమూరి వీరేంద్రనాథ్ ఈ చిత్రానికి కథ అందించారు. అయితే ఆయన ఆలోచన ప్రకారం గాయపడిన పాప చికిత్స కోసం లక్షలు ఖర్చవుతాయని తెలుసుకున్న హీరో అదే సమయంలో భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం వారు స్పేస్ షిప్ లో చంద్రుడిపైకి వెళ్లి వచ్చిన వారికి ₹1,00,00,000 ఇస్తామని చెబుతారు. ఈ ప్రకటన చూసిన చిరు స్పేస్ షిప్ లో చంద్రుడిపైకి వెళతాడు. అక్కడికి విహరించడానికి వచ్చిన ఇంద్రుడి కుమార్తె ఇంద్రజ ఉంగరం పారేసుకుంటుంది. అది కాస్త చిరుకి దొరకడం, ఇది తెలుసుకున్న హీరోయిన్ హీరోని వెతుక్కుంటూ భూమి మీదకి వస్తుంది. ఇది ముందు అనుకున్న కథ. అయితే చంద్రుడు, స్పేస్ షిప్ వంటివి సహజంగా ఉండవు అని చిరుకి అనిపించింది. రాఘవేంద్రరావు కూడా ఇదే భావించి జంధ్యాలని రంగంలోకి దించారు. ఆయన హీరో మూలిక కోసం మానస సరోవరానికి వెళ్లి వచ్చినట్టు పెడదామని చెప్పగా దానిని ఓకే చేశారు. ఆ పాయింట్ నచ్చడంతో దర్శకుడు రాఘవేంద్రరావుతో జంధ్యాల కూడా స్క్రీన్ ప్లే విభాగంలో పనిచేశారు. ఫైనల్ గా జగదేక వీరుడు అదిలోక సుందరి చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లారు. సరిగ్గా 68 రోజుల్లో ఈ చిత్రం షూటింగ్ ఫినిష్ అయింది. ఎటువంటి టెక్నాలజీ అందుబాటులో లేని రోజుల్లో ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు రాఘవేంద్రరావు గారు. టీం అంతా చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. కాకపోతే రిలీజ్ టైంకి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, అది తుఫాన్ గా కూడా మారింది. రిలీజ్ టైంకి ప్రింట్లు అందలేదు. అశ్విని దత్ ఏమో ఈ ప్రాజెక్టు మీద 9 కోట్ల భారీ బడ్జెట్ పెట్టేశాడు. ఏదైతే అయ్యిందని ప్రింట్లు పంపించే ప్రయత్నం చేశారు. అవి చేరతాయో లేదో కూడా తెలీదు. షోలు పడతాయో లేదో తెలీదు. పడినా జనాలు థియేటర్లకు వస్తారో రారో తెలీదు. అసలు మే నెలలో వర్షాలు ఏంటని అంతా అనుకున్నారు. అయినా సరే మొండిగా సినిమాని రిలీజ్ చేశారు. చాలా చోట్ల మార్నింగ్ షోలు పడలేదు. కానీ టాక్ బాగా వెళ్లడంతో తుఫాను లెక్క చేయకుండా జనాలు థియేటర్లకు తరలి వచ్చారు. థియేటర్లో మోకాళ్ల వరకు నీళ్లు ఉన్నా లెక్క చేయకుండా జనాలు కూర్చుని సినిమా చూశారు. తర్వాత రోజుల్లో ప్రింట్లు ఇంకా పెంచడం, మొదటి రోజు కంటే 30వ రోజు కలెక్షన్లు ఎక్కువ రావడం ఈ సినిమాకే జరిగింది. 44 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన ఈ మూవీ 12 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మరి ఈ సినిమా మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.